ఉభయ గోదావరి జిల్లాల వాసుల కల సాకారమయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఒబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలంక ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైందని వారు అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా ఒబెరాయ్ గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేసిన వైస్ ప్రెసిడెంట్ శంకర్జీ ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిందని కందుల దుర్గేష్ తెలిపారు. పిచ్చుకలంక అభివృద్ధిపై ఇప్పటికే ఒబెరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు. అటుపక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజం ఉపయోగపడే విధంగా పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది. కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది. ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజంకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్ళి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం, మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం. ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది, దీనివల్ల మీకు లాభం ఉంటుంది, అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. పిచ్చుకలంక అనేది చాలా ప్రకృతిసిద్ధంగా సహసిద్ధంగా మనకందరికి ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబెరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారి సైట్ విజిట్ కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజం గా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం అనివ్వండి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి, ఎకో టూరిజం అనివ్వండి, ఫారెస్ట్ ఉంది, మారేడుమిల్లి, రంపచోడవరం చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే మరి గోదావరి ఉంది, సముద్రం ఉంది, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, కేరళ తనదన్నే అందాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతాన్ని కంటే రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు జిల్లాల్లో. ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా ఒక హబ్ లాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాల ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, లేదా విల్లాస్ కానివ్వండి, లేదా ఒక హెర్బల్ కింద కొంతమంది ప్రాంతాన్ని మెడికల్ గా ఆయుర్వేదం ఇటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది.